బెట్టలు కాయచ్చండి దేవుని పిల్లలు. బెట్టింగ్ కాస్తున్నాడు ఈరోజు. బెట్టింగ్ కాసా బెట్టింగ్లో ఓడిపోయాడట. ఈరోజు ఇక్కడ ఉన్న చాలా మంది పిల్లలకున్న దౌర్భాగ్యమైన అలవాటు ఏంటి చెప్పిన, వీళ్ళు కూడా బెట్టలు కాస్తారు. మీరు కాదు, క్రికెట్ బెట్టింగ్. 2020 IPL జరిగినా ఏం జరిగినా ఇక్కడ ఉన్న చాలా మంది క్రైస్తవ బిడ్డలు కూడా, మీ పిల్లగాడు మ్యాచ్ చూస్తున్నాడు అనుకోకు, ఆడు ఓవర్కి డబ్బులు కాస్తాడంటే నువ్వు నమ్మగలవా? ఆడు బాల్ టు బాల్ డబ్బులు కాస్తాడని నమ్మగలవా? ఈరోజు క్రికెట్ బెట్టింగ్లు కట్టి చదువుల్ని ఆస్తుల్ని కూడా జీవితాన్ని దారబోసే స్టూడెంట్స్ ఉన్నారని నమ్మగలరు. ఉన్నారు. జోదం జీవితాన్ని చినిమేతది, గుర్తెట్టుకో. జోదం మాట్లాడుకుంటున్నారా? జోదమాడి ఎకరాలు అమ్మేసిన వాళ్ళు ఉన్నారు. జోదమాడి జీవితాలు అమ్మేసిన ఉన్నారు. జోదమాడి కట్టుకున్న భార్యను కూడా వదిలేసిన ఉన్నారు. గుర్తెట్టుకో. ఎటకారం అనుకుంటున్నారా జోదాలంటే? రోజు లేరండి క్రికెట్ బెట్టింగ్లని, ఆ బెట్టింగ్లని. ఈ మధ్యకాలంలో యూట్యూబ్ ఓపెన్ చేస్తుంటే ఆ దిక్కుమేల యాడ్ ఒకటి వచ్చేస్తుంది. ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. రమ్మీ ఆడుతున్నాను అంటుంది. ఏ రమ్మీ? రమ్మీ అంట. ఎలాగే ఆడు రమ్మీ. ఒకరోజు నీకు ఆడుద్ది, చెప్పండి. ఇంకా రమ్మీ కాదు, ఇక రోడ్డు మీద పడతావు. అప్పుడు అర్థమవుతుంది నీకు రమ్మీయే రాసేద్ది. ఇక రోడ్డు మీద పడుతుంది. అప్పుడు ప్యాకెట్లు ఎక్కడెక్కడ దరిద్రులు అందరూ కూర్చొని ప్యాకెట్లు ఎక్కడ ఊరి చివరిని ఆడవారండి. ఇప్పుడు ప్యాకెట్లు ఎక్కడ వచ్చినాయి తెలుసా? మొబైల్లోకి వచ్చి ఆడోళ్ళు ప్యాకెట్లు ఏంటండి మరి దారుణం. వీళ్ళు కూడా జోదాలు ఆడండి, మీ జీవితాలు ఏమవుతాయో చూడండి. సంసోను దాటిన మరొక ఆజ్ఞ ఏంటంటే జోదం, బెట్టింగ్స్. ఆ బెట్ట కాసాడు, ఆ బెట్టకు ఓడిపోయిన ఆ బెట్టింగ్ని జమా చేయడానికి ఏం చేయాలో తెలియక వెంటనే ఆయన చేసిన పని ఏంటంటే అమాయకుల్ని దారంటూ పోతున్న వారిని చంపేసి వాళ్ళ ఆస్తులు తెచ్చి వాళ్ళకి ముట్ట చెప్పాడు. చూసారా? ఈయన కాసిన బెట్టింగ్కి ఎవరు చచ్చిపోయారండి? అమాయకులు చచ్చిపోయారు. వాళ్ళ ఫిలిస్తీన్లే. తర్వాత మాట, వాళ్ళ ఫిలిస్తీన్లు అయినా ఏ సంబంధం లేని వారు చచ్చిపోయారు ఈయన కొట్టిన దెబ్బలకి. బెట్టింగ్లు ఆడడం వల్ల ఏమవుతారు చెప్పినా? నీతో పోదని చెప్తున్నాను. నీ వెనక్కున్న అమాయకులు కూడా చస్తారు. నిన్ను నమ్ముకున్నవారు, సంబంధం లేని వారు కూడా చస్తారు ఇలాంటి జోదాలకు పోతే. అది రమ్మీ అయినా, క్రికెట్ బెట్టింగ్ అయినా, ఏదైనా గుర్తుపెట్టుకో, నువ్వు ఆడే అలవాట్లు రేపు పొద్దున్న నీతో పాటు నీ చుట్టూ ఉన్న కూడా చంపుతావు. ఎంతమంది లేరు అనుకుంటున్నారు? ఆస్తులు ఎలాంటి జోదాలకు పోగొట్టి చివరికి బతకలేక డాక్టర్లు కూడా ఈ జోదాలకు అలవాటు పడి ఏం చేయాలో అప్పులు తీర్చలేక మీ కోనసీమలోనే కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు ఒక డాక్టర్, తెలుసా? జోదానికి అలవాటు మీ కోనసీమలోనే. ఎందుకు జరుగుతున్నాయి అంటే డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, ఎవడైనా చివరికి ఎందుకు చచ్చారయ్యంటే జోదాలకి, మద్యాలకి, స్త్రీకి బానిసలే చచ్చినోళ్ళు లెక్కలేను. సంసోను చెప్పాడు, ఈ జోలికి అస్సలు పోకు. నువ్వు ఎవరో తెలుసా? నీ పేరేంటో తెలుసా? సూర్యుడు. నువ్వు వెలిగే సూర్యుడివి, చీకటనే రూపుమాపే సూర్యుడివి. నీలోకి చీకట్లేవి రావడానికి వీల్లేదు.